అన్న నమస్తే జయంగీర్ భాయ్. అన్నా నమస్తేనా. అన్న పెద్దనా బాగున్నావా? అన్నా బాగున్నావన్నా. అన్న చెప్పే. ఏట్లేనా మేము ఈ కరెంట్ డిపార్ట్మెంట్ లో చేస్తాం ఆర్టిజన్. మహమ్మద్ జహాంగీర్ ఎక్కడి నుంచి? గడ్షర్లానా అన్న మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఇంతకుముందు చేసినావా నాకు ఫోన్ ఎప్పుడన్నా? చేసింటి కానీ లిఫ్ట్ చేయలేనా, ఒకటి 2 సార్లు చేసి. అరే 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 మాట్లాడలేదు అప్పుడు? మాట్లాడలేనా. అదే ఇప్పుడు ఇలా ట్రూ కలర్ లో వచ్చింది పేరు అన్న. అట్లా చెప్పే జహాంగీర్ భాయ్. అదే అన్నా, మా సమస్య 3 నెలల క్రితం 10 రోజులు సమ్మె చేసినామన్నా. అవు చేసిరు. బట్టి సార్ దగ్గర చర్చలు జరిగినాయి. ఈ ఆర్థిక భారం లేనివి వీళ్ళకి అమలు చేయండి తొందరగా, ఆర్థిక భారం ఉన్నవి తర్వాత పరిష్కరిద్దామని చెప్పారు. అది సమ్మె అయిపోయి కూడా 3 నెలలు అవుతుందన్నా, ఇప్పటి వరకు అసలు దాని గురించి చర్చ లేదు, అసలు ఏ హామీలు లేవు, ఏం లేవు. మొన్న 22 తారీఖు రోజు కూడా ఎస్పీడీసీఎల్ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టింటివి. అవు ఒకరోజు ఏదో మెరుపు ధర్నా లెక్క పెట్టిరు ఒకటే నాడు. ఒకటే రోజు అంటే 3 నెలలు అవుతుంది, ఇంకా ఇప్పటి వరకు ఏం సమస్య కొలికి వస్తలేదు అని చెప్పి పెట్టింటివనా. అన్న అయితే మా సమస్య ఏంటంటేనా, మెయిన్ గా ఆర్టిజన్లది వీళ్ళకి ఆర్థిక భారం పడిన సమస్య ఏంటంటే ఏపీఎస్సీబీ రూల్స్ అనా. అంటే ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా అన్న, అవును, వాళ్ళకు ఒక రూల్స్ ఉన్నాయి, మాకేమో స్టాండింగ్ ఆర్డర్స్ అని చెప్పి సపరేట్ రూల్స్ ఉన్నాయి. అరే ఒకటే సంస్థలో ఒకటే రూల్ ఉండాలి అని చెప్పి 2017లో మమ్మల్ని అబ్జర్వ్ చేసుకున్నారు అన్న దీంట్లో. అవును చేసుకున్నప్పుడు సంస్థల విలీనం చేసుకున్నప్పుడు ఏం చేసారు అంటే మాకు సపరేట్ రూల్స్ పెట్టిండ్రు. ఆ రూల్స్ తీసేసి మాకు కూడా ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ కున్న రూల్స్ ఉన్నాయో అవే పెట్టండి అని చెప్పి మేము అడుగుతున్నామన్నా. అయితే దానికి బట్టి విక్రమార్క సార్ గారు 3 నెలల క్రితం మేము సమ్మె చేసినప్పుడు, సరే ఈ సమస్య అయితే ఎలాంటి ఆర్థిక భారం పడదు కదా, అవును అవును ఇది చేసేయండి అని చెప్పి చెప్పిండ్రు. అచ్చా, ఆయన చెప్పేసిండు ఆర్థిక భారం లేదు కాబట్టి చేసేయరని చెప్పేసిండు. ఆ సమస్య తీరుతానే లేదు, ఇప్పటి వరకు కూలికి వస్తానే లేదన్న. అసలు ఆ సర్వీస్ రూల్స్ ఏం తేడా ఉంటదంటే, మేమెవరమన్నా చనిపోయినాం అనుకోనా, ఆ డిపెండర్స్ ఉంటారు కదా, వాళ్ళకు క్వాలిఫికేషన్ బట్టి జాబ్ ఇవ్వకుండా 4th గ్రేడ్ జాబ్ ఇస్తారనా. అచ్చా ఓకే. ఇంకోటి ఏంటంటే మాకు సర్వీస్ కాలం మొత్తంలో 30 లీవ్లు అనా. రెగ్యులర్ ఎంప్లాయీస్ కేమో సంవత్సరానికి 30 లీవ్లు ఉంటాయి, మాకేమో మొత్తం సర్వీస్ లో 30 లీవ్లు. అదే మొత్తం సర్వీస్ లో. ఓకే, మొత్తం సర్వీస్ లో. మళ్ళీ ఏంటంటే మాకేమైనా యాక్సిడెంట్ అయింది అనుకోండినా, మేము హాస్పిటల్లో ఉన్న రోజులు శాలరీ వస్తుంది మాకు. కరెంట్ షాక్ తగిలి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటారు కదా. అవును అవును, రెస్ట్ తీసుకుంటే ఎలాంటి అమౌంట్ రాదు, అంటే శాలరీ రాదు. నో వర్క్ నో పే. కాదా ఇప్పుడు మీది ఎన్పిడిసిఎల్ అట్లే ట్రాన్స్కోలా ఈ జెన్కోలా ఉన్నారు కదా ఎస్పిడిసిఎల్, ఇప్పుడు మీది సపరేట్ ఒక కేడరే కదా మీది ఆర్టిజన్స్ అంటే. ఆర్టిజన్స్ అంటే అంతకుముందు కాంట్రాక్ట్ బేసిక్ ఉంటుండే. అదే అదే 2019 నుంచి స్టాండింగ్ ఆర్డర్స్ అని చెప్పి తెచ్చిరు కదా, సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిరు కదా. అవునవునా. సపరేట్ క్యాడర్ అంటే ఇప్పుడు అంతకుముందు కాంట్రాక్ట్ బేసిక్ ఉన్న వాళ్ళే జేఎల్ఎంలు లైన్మెన్లు అన్ని అయ్యిండ్రా. మాకు కూడా ఏంటంటే మాకు ఈ సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసి మేమందరం ఐటీఐ డిప్లొమా చేసిన డిగ్రీలు చేసిన వాళ్ళం, మేమందరం అర్హత ఉన్నోళ్ళమే. మాకు కూడా జేఎల్ఎం కింద కన్వర్షన్ చేయండి అని చెప్పి మా పోరాటం. ఫస్ట్ ఇదన్నా ఈ సర్వీస్ రూల్స్ అన్నా చేంజ్ చేయండి అంటే ఇది కూడా చేస్తలేరా. అదే సర్వీస్ రూల్స్ చేస్తలేరు, మీకు పర్మనెంట్ జీతము ఇవన్నీ ఉన్నాయి, మీకు చాలా డిమాండ్లు ఉన్నాయి. మీ ఇంకోటి ఏంటంటే 2007 అప్పుడు మాకు స్టాండింగ్ ఆర్డర్స్ అని తెచ్చారు కదా. అవును 19లో. దాంట్లో 5 years కి ప్రమోషన్ ఇవ్వాలని ఉందనా, వాళ్ళు తెచ్చిన స్టాండింగ్ ఆర్డర్లని. అదే 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 ఇప్పటికి 8 సంవత్సరాలు అయిపోయిందనా, ప్రమోషన్ కూడా లేదు ఇప్పటి వరకు. ప్రమోషన్ లేదు. నేను మా కరెంట్ డిపార్ట్మెంట్ లో శాలరీస్ ఎక్కువ అని చెప్తారు కదా. అవును, నేను 18 years అయినా చేయబట్టి. ఎంత వస్తుంది ఇప్పుడు నీకు? ఎంత రావాలి చెప్పండి అన్న, మీరు ఎక్కువ కదా మా దాంట్లో శాలరీస్ ఎంత రావాలి? ఇప్పుడు 18 ఏళ్ల నుంచి చేస్తే. అట్లా కాదే జయంగీర్ భాయ్, ఎక్కువ వచ్చినట్టయితే నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేస్తుంటివి? బట్టి విక్రమార్క బతిలాడుకుంటే ఎందుకు బతిలాడుకుంటారు? ఏమైంది రానా, మొన్న రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా, ఆ గవర్నమెంట్ దిగిపోయే కన్నా ముందు వరకు మనకు వచ్చేటి 25,000 వస్తుండే. ఓకే, ఆయన పోయే ముందల మాకు పర్సనల్ పే అని వస్తుండే. నా బేసిక్ 12,000 ఉండే, మాకు 12,000 ఉండే. ఈ గవర్నమెంట్ పోయే కన్నా ముందల ఆ పర్సనల్ పే 9,000 అని వస్తుండే మాకు. అవి తీసుకొచ్చి బేసిక్ లో కలిపినందుకు ఇప్పుడు 35,000 చేతికి వస్తుందనా. 35,000 18 ఏళ్లకు. 18 ఏళ్లకు. వేరే డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్ జాబ్లలో కూడా 30,000 చేసేసారు ఎప్పుడో, అన్ని ఏళ్ళ సర్వీస్ ఉంటాయి. అదే చెప్తున్నా, ఎన్నో కార్పొరేషన్లు ఉన్నాయి, నాకు తెలుసున్న కార్పొరేషన్లు చాలా. అంటే నేను అడిగిన వాటిల్లో 30,000-40,000 దాకా కూడా చేరుకున్నారు ఎప్పుడో 15 ఏళ్ళ సర్వీస్ లో. అన్నా నేను మా అల్లుడు ఉంటాడు అన్న, 2010 లో ఐటీఐ చేపించిన మా అల్లుడిని. చేపించి మా దగ్గర ఇక్కడ ఫార్మా కంపెనీ ఉంటది, ఫార్మా కంపెనీ జైన్ చేపించిన. 1 శాలరీ 50,000 అన్న ఇప్పుడు. నేనే
ఐటీఐ చేపించి ఫార్మా కంపెనీలో జాయిన్ చేపించినా వాడు ఎంప్లాయ్ అయ్యిండు 50,000 శాలరీ. ప్రైవేట్ కంపెనీ అది ప్రైవేట్ కంపెనీ ఏమో. ప్రైవేట్ కంపెనీరా? ప్రైవేట్ ఇచ్చిపెట్టే నేను ప్రైవేట్ అంటలేను, ఇప్పుడు మీది కూడా కార్పొరేషన్ కదా, పవర్ కార్పొరేషన్ కదా, అట్లనే వేరే కార్పొరేషన్లు ఉన్నాయి చాలా. ఆ కార్పొరేషన్ల జీతాల గురించి చెప్తున్నా నేను. మన రాష్ట్రంలో ఎన్నో కార్పొరేషన్ల కాంట్రాక్ట్లు అవుట్ సోర్సింగ్లు తీసుకొని నడిపిస్తున్నారు కదా, ఆ ఉద్యోగస్తులకు కూడా జీతాలు పెరిగినాయి. అదే అవునా, చాలా పెరిగినాయి. మాకేమో అసలు ఈ సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ ఇంకోటి ఏం లేదానా, మేము రిటైర్డ్ అయినాం అనుకోనా ₹1 రాదు మాకు బెనిఫిట్. ఈ సర్వీస్ రూల్స్ లేనందువల్ల గ్రాడ్యుయేటీ లేదన్నా మాకు. అదే 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 నేను చాలా సార్లు మాట్లాడిన ఆర్టిజన్ కార్మికుల గురించి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎక్కువగా ఫీల్డ్ లో పనిచేస్తారు, కష్టపడతారు. మిగతా ఎంప్లాయీస్ కంటే నేను కంపారిజన్ కూడా చేసి చెప్పిన, వీళ్ళు ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద తీసుకోవచ్చు మిమ్మల్ని. ఆల్రెడీ ఎమర్జెన్సీ సర్వీసే అంటారు, అయినా మీరు కష్టపడేది ఒక హాస్పిటల్లో డాక్టర్ ఎట్లనో మీరు అట్లా. ఇది లేకపోతే నడవదు కదా, మీరు లేకపోతే. అదే కదా, ఇప్పుడు సబ్ స్టేషన్లలో ఇంతకు ముందు 4 ఉంటేమనా, ఇప్పుడేమో 3 ఇద్దరే పని చేస్తున్నారు. పని భారం ఏమో పెరుగుతుంది. శాలరీ మా చుట్టాలలో ఎక్కడికన్నా మా అత్తగారింటికి అక్కడిక్కడ పోతే 70,000 వస్తుండొచ్చు. కరెంట్ డిపార్ట్మెంట్ ఆయన అంటారు. చెప్పుకోనికి కూడా సిగ్గుపోతుందనా, అత్తగారింటికాడ సిగ్గుపోతుందని ఇది పెద్ద బాధ అయిపోతుంది అందరికి.